ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన జీవితం కోసం అందమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. మరి నరుని నేలమట్టితో నిర్మించడం జరుగుతుంది. తన స్వహస్తాలతో నరుని నిర్మించాడు. అయితే ఆ మనిషిని ఏదైనా తోటలో ఉంచాడు. ఏదైనా తోట మనకు ఏంటిదంటే శాంతి, సమృద్ధి, దేవునితో సహవాసం కలిగి ఉండటం. మరి ఏదైనా తోట లాంటి శాంతి, సమృద్ధి, దేవునితో సహవాసం, అటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలనేసి, ఏదేను లాంటి ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవునికి ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకు నిజంగా దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. అంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నందుకు మన జీవితాన్ని బట్టి మనం దిగులు చెందకూడదు, బాధపడకూడదు.